బిగ్ బాస్ ఐ నామినేట్ సంజన గారు. వెరీ గుడ్ డెసిషన్. 14 మెంబర్స్ ఒక సైడ్ ఒక మాట మాట్లాడినా 14 మంది మాట కూడా ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఎలానే ఉంటాను, నేను నాలాగే ఉంటాను. ఫర్దర్ టాస్క్ లో ఆవిడ ఫిట్ కాదు కాబట్టి, ఫిట్నెస్ తక్కువ కాబట్టి ఆనంతో కూడా నేను నామినేట్ చేస్తున్నాను. ఏదో ఒకటి, నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా. అలా పెట్టడం ప్రాబ్లం అండి. మాకు వద్దు అన్నా కూడా లేదు, నేను అట్లానే ఉంటా, నేను ఆ స్టాండ్ మీద ఉంటా, అది స్టాండే కరెక్ట్. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మీరు అదంతా కూడా చేసింది ఒక ఫుటేజ్ కోసం, ఏదో నన్ను కార్నర్ చేస్తున్నారా అని ఫీలింగ్ తెప్పించడానికి. యాక్చువల్లీ ఇప్పుడైతే ఇతను చెప్పారు కానీ మీరు నామినేట్ అయ్యారు. నేను ఇతను పాయింట్స్ ఒప్పుకున్నా సరే మిమ్మల్ని అయితే నేను నామినేట్ చేయట్లేదు. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. సుజా గారు నేను ఇన్నోసెంట్ అని చెప్పి స్టార్ట్ చేశారు, ఇండైరెక్ట్ గా ఏదో కామనర్స్ అని చెప్పి ఒక కమెంట్ వేయడం మొదలు పెట్టారు. ఒక్క నిమిషం మాట్లాడండి. మీరు వాయిస్ రేస్ చేయకండి. నువ్వు నోరు మస్తావు పెకనా టాలరేట్ చేస్తున్నా, మాట్లాడండి. నిన్న కూడా టాలరేట్ చేశా, మధ్యలో మాట్లాడతా, మాట్లాడండి. ముద్దు ముద్దుగా బెదిరిస్తున్నావు, ముద్దు ముద్దుగా. చెప్పండి అని నేను క్లారిటీ తీసుకున్నానా లేదా? ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. బాగుంది అని తింటున్నారు, నేను తినను ఇప్పుడు తింటాను అంటున్నారు. అంత ఎంజాయ్ చేసి తినేటప్పుడు కంప్లైంట్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఏంటి కౌంటర్ ఇస్తున్నావు? దున్న పొత్తుల తిని ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా అని చెప్తుంటే మీరు మాట్లాడకుండా ఆపండి సార్ అని రూష్ కలిపారు అక్కడ ర్యాష్ గా. మీ బిహేవియర్ చెక్ చేసి ఎలాగా కవర్ చేయడానికి ఎలా జరిగింది అని ఆల్రెడీ సారీ చెప్పాను. నువ్వు సారీ చెప్పింది ఎప్పుడు? నువ్వు మాట అన్న తర్వాత సారీ చెప్తే జరగదు. ఒక మనిషివి టీం మొత్తానికి సమాధానం చెప్పావు, ఎక్కడ పాయింట్ కూడా దాటకుండా చెప్పావు. నువ్వు సూపర్ డిఫెండ్ చేసావు. నోరుసుకొని పడిపోతుంటే ఏడుపు వచ్చేసింది. సాధించాడ్రా అన్న. చంపుతా. భరణి టెనెంట్స్ లోంచి నామినేట్ కానిది మీరొకరే కాబట్టి నేను మీకు ప్రత్యేక అధికారాన్ని ఇస్తున్నాను. ఏంటది? డేంజర్ జోన్ లో ఉన్న మనీష్, పవన్ లోంచి ఒకరిని నేరుగా నామినేట్ చేయండి. డెమోన్ పవన్ ని నామినేట్ చేస్తున్నాను బిగ్ బాస్. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏదైతే ఉందో ఆ సుత్తి ఏదైతే ఉందో అది ఇచ్చిన వాళ్ళు సేవ్ అవుతారు అన్నప్పుడు వాళ్ళని సేవ్ చేస్తే మనం రిస్క్ లో పడతామని అర్థం. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. చేతిలో ఫస్ట్ ఎవరి చేతిలో అయితే పెడతారో మిగతా నలుగురు కూడా వాడి చేతిలో పెడితే 5గురు డేంజర్ జోన్ లో ఉండేవారు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. एक कप चाय प्लीज. नहीं तरस गया प्लीज. सॉरी. ఎవరు అవుతారు? సంజన గారు కావాలి. నాకు సంజన గారు కావాలి. 100% సంజన గారు ఉంటారు. ఇంటెలిజెంట్ ఫెలో. మూడే ఉంది. ఎగ్గు తిన్నావా? అనుకుంటున్నా ఎగ్గు తిన్నావా? ఎగ్గు పోయింది. గుడ్డు పోయిందా? ఎవరి దొంగతనం చేసిన అడగండి. యాక్సెప్ట్ చేసిండ్రా? యాక్సెప్ట్ చేసిండ్రా? ఇప్పుడు నువ్వు చేసినావు. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కేలుక్కుంటే వచ్చేదాన్ని వాసన అంటారు. రాముకి ఊరికే చెప్పారా అని అడిగితే ఇప్పుడు మీరు ఏమన్నారు? అవును చెప్పాను అని అన్నారు. మీరు డిస్కసింగ్ తను నువ్వే పోరా నేనే అని ఊరికే చెప్పాను. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీకన్నా బాగా చేస్తా. చేసుకోండి. ఒక చెప్తుండే మీకు అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నువ్వు కాదు. ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని పెట్టుకుంటున్నారు కెమెరాల ముందు, ఏదేదో వేస్తున్నారు, గిమికి చేస్తున్నారు. ఇక్కడ నేను ఇవ్వను, నేను ఆ స్పేస్ ఇవ్వను. మీరు నాట్ అలౌడ్ ఇన్సైడ్ రావాలండి. మళ్ళీ ఏమంటుండ్రా? పరిస్థితులు ఎలా పక్కబట్టేసి శాస్త్రి గారు?